సుపరిపాలన అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. అందులో జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా అన్నీ తెలుసు. ఎందుకంటే వాస్తవాలు జూబ్లీహిల్స్ ప్రజలకు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసారు. 10 ఏళ్ళు పరిపాలన చేస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీకు కూడా తెలుసు, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో, ప్రతి గల్లీలో అక్కడ రోళ్ళు ఎట్లున్నాయి, అక్కడ వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి, ప్రజల స్థితిగతులు ఎట్లున్నాయో మొత్తం తెలుసు. జూబ్లీహిల్స్ అంటే ఒక కొంత భాగం, అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉండే భాగము, అంటే బాగా ఉన్నత వర్గాలు ఉండే భాగం వేరు. కానీ ఇక్కడ గల్లీలలోకి వస్తే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గల్లీలలోకి వచ్చి మరి వార్డులలో ఒక్కసారి తిరిగితే తెలుస్తుంది. కేటీఆర్ బాగా పోజులు ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టినట్టు ఇటు జూబ్లీహిల్స్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. కానీ అది కలవదు. ఎందుకంటే వాడు ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, వాడు మంత్రిగా ఉన్నాడు. ఎన్నడన్నా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ వాడలన్నా వాడు తిరిగిండా? అసలు ఇక్కడ ప్రజలు వానికి తెలుసా? అది మొదలు చెప్పాలి. ఏ గల్లీలో తిరిగిండు, ఏ వాడలో తిరిగిండు, ఎక్కడ మరి వాళ్ళ రోడ్ల పరిస్థితులు ఏంది, అక్కడ గల్లీలకు పోతే వాళ్ళ స్థితిగతులు ఏంది? ఎన్నడన్నా కేటీఆర్కి కానీ, కేసీఆర్కి కానీ, హరీష్ రావు గారు ఎన్నడన్నా వచ్చిండా? 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజన్నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడికన్నా, ఏ గల్లీల కన్నా, ఏ వాడల కన్నా ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకొని ఆ వాడల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి తెలుసా ఈయనకు? రోళ్ళు ఎంత అధ్వానంగా ఉన్నాయో అది చూస్తే తెలుస్తుంది. ఇక్కడున్నటువంటి వాడల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వాళ్ళ స్థితిగతులు ఏందో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి పోతే తెలుస్తుంది. కానీ ఎన్నడూ పోలేదు కదా కేటీఆర్, హరీష్ రావు అనేటోడు. కేసీఆర్ కూడా ఎన్నడూ పోలేదు కదా. మరి వాళ్ళ గురించి ఎట్లా తెలుస్తుంది వీళ్ళకు? అందుకోసమని పోతే తెలుస్తుంది. నీ పరిపాలన అప్పుడు ఎన్నడన్నా 10 ఏళ్ళు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి పట్టించుకున్నటువంటి నాదుడు ఎవరన్నా ఉన్నారా? లేరు. అక్కడ తెలుసు కదా. నువ్వు ఎన్ని ఇండ్లు ఇచ్చినావో నేను కేటీఆర్ని అడుగుతా, అరే భయ్ నువ్వు ఎన్ని ఇండ్లు ఇచ్చినావో చెప్పు. నీ డబుల్ బెడ్రూము ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఇచ్చినావో చెప్పు. ఇప్పటికీ నిరుపేదలు ఇండ్లు లేక అసలు గుడిసెళ్లలో అధ్వాన పరిస్థితులలో ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. మరి వాళ్ళ గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఎవరికి ఇచ్చినావు? దళిత బంధు ఎంతమందికి ఇచ్చినావు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చెప్పు. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చినావో చెప్పు. ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావో చెప్పు. పేద ప్రజలకు ఎప్పుడన్నా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ 10 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ పేద ప్రజలకు ఇచ్చినావా? గుడిసెలలో ఉన్నారు, అధ్వాన పరిస్థితిలో ఉన్నారు పేదోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. వాళ్ళకి ఎప్పుడన్నా ఇండ్లు ఇచ్చినవా డబుల్ బెడ్రూము? వాళ్ళకి ఏమైనా బీసీ బంధు ఇచ్చినవా, లేకుంటే దళిత బంధు ఇచ్చినవా? మరి ఏమి ఇచ్చినమని మాట్లాడుతున్నావు నువ్వు? ఏమి హక్కుతో మాట్లాడుతున్నావు? అన్నీ ఎందుకంటే ఇలా జూబ్లీహిల్స్ ప్రజలపై కపట ప్రేమలు చూయించకు. ఎందుకంటే మీరు ఏమున్నా తెలంగాణ ప్రజలను దోసే కార్యక్రమంలో 10 ఏళ్ళు ఉన్నారు. మేము మరీ చెప్తున్నాము. ఎందుకనంటే వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి అందులో 1,00,000 కోట్లు దోసుకున్నారు. అది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అది రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే విచారణ చేయించాది, కమిషన్ వేసేది, విచారణ చేయించాది, అసెంబ్లీ తీర్మానం చేసేది, కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాది. సిబిఐ విచారణ జరుగుతుంది. రేపో మాపో కేసీఆర్ జైలుకు పోతాడు, తిహార్ జైలుకు. కేటీఆర్ అంటోడు కార్ రేసింగ్లో వాళ్ళ విచారణ జరిగింది, గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉంది. అది రాగానే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, జైలుకు పోతాడు. ఇయ్యల్లో వీళ్ళు రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇయ్యల్లో 3 లక్షల కోట్లు దోసుకున్నారు. దాంట్లో 3 లక్షల కోట్లు దోసుకున్నారు. అవిటి సంగతి మొదలు తెలంగాణ ప్రజలకు చెప్పు, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పు. మొదలది 3 లక్షల కోట్లు దోసుకొని హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టిర్రు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీనాం పేర్ల మీద ఉంది. ఇప్పుడు తేల్చుకుంటాం రామ్మ. ఇప్పుడు అదే అడుగుతున్నాం కదా. ఇప్పుడు జైలుకు పోతాడు, తిహార్ జైలుకు పోతాడు కదా.
ఇప్పుడు టీఆర్ జైలుకు వాళ్ళు ముగ్గురు అవుతారు కదా ఖచ్చితంగా. ఎందుకంటే 30,000 ఎకరాల భూమి నిజాంకు సంబంధించింది. అది ముస్లింకు నిజాం వారసులకు సంబంధించిన భూమిని 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ వాళ్ళ బినాంపేల మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు బినాంపేల మీద చేసుకున్నాడు. ఆ భూమిని బినాంపేల మీద చేసుకొని దాంట్లో వాళ్ళు మొత్తం రికార్డుకి ఎక్కించుకొని బినాంపేల మీద చేసుకున్నారు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి ఈ భూములన్నీ? బంజారాహిల్స్లో 2014 కన్నా ముందు చిన్న ఇల్లు ఆ బంజారాహిల్స్లో. ఇవాళ అటువంటిది కేటీఆర్ అంటాడు 500 కోట్లతో అండర్ గ్రౌండ్లో ఇల్లు కట్టాడు. ఎక్కడి నుండి చదివిన ఆ డబ్బు? 100 ఎకరాలలో ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ 60 ఎకరాల భూమి 2014లో ఉన్నది. 600 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? ఫామ్ హౌస్ కాడ పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. 600 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? అది చెప్పాలి ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఎప్పుడో చెప్పు. నీకు ఫామ్ హౌస్ చుట్టూ పరాడి పెట్టిండు కేసీఆర్. 600 ఎకరాలు ఆడ కొనుక్కున్నాడు. 600 ఎకరాల భూమి 2014 కన్నా ముందు 60 ఎకరాల నుంచి 600 ఎకరాలకు వచ్చింది. ఆడ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేసీఆర్. 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. హరీష్ రావు 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ డబ్బంతా? కేటీఆర్ అన్నటోడు అమెరికాలో 40,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వాడు మంత్రి ఉన్నప్పుడు 40,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు అమెరికాలో. ఎక్కడి నుండి వచ్చిందా డబ్బు? దుబాయ్లో 30,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు కేటీఆర్. ఎక్కడి నుండి చదివి ఆ డబ్బంతా? అదేవిధంగా లండన్లో 25,000 కోట్లతోని ఒక కంపెనీ పెట్టాడు. ఆ డబ్బంతా ఎక్కడి నుండి? తెలంగాణ ప్రజలది కదా, ఈ ప్రభుత్వ సొమ్మును దోసిన డబ్బు కదా. ఇవాళ హరీష్ రావు 25,000 కోట్లతోని సింగపూర్లో కంపెనీ పెట్టాడు హరీష్ రావు. ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నాం. ఇది తెలంగాణ ప్రజలకు చెప్పాలి, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్పాలి. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇది వాస్తవాలు తెలవాలి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? రెండవది, ఇవాళ హరీష్ రావు నెంబర్ 1 ఇల్లు కట్టాడు. 100 ఎకరాల ఫామ్ హౌజులు పెట్టుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది? ఇవాళ హరీష్ రావుకు ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఇవాళ సిద్దిపేట నుంచి ఇక్కడ దాకా దాదాపు 2,000 ఎకరాల భూమి ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది? మా పేద ప్రజల భూములు ఎక్కడి? మా పేద ప్రజలకు భూములు ఎక్కడ పోయినాయి? మా పేద ప్రజలకు ఇవాళ ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళకు గుంట భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. కానీ మీకు 1,000 కోట్లు ఇతర దేశాలలో పెట్టుకున్నారు. 1,000 కోట్లతో హైదరాబాద్లో ఇండ్లు కట్టుకున్నారు, ఫామ్ హౌజులు పెట్టుకున్నారు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని ఆ రోజు నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి 30,000 ఎకరాలు కబ్జా పెట్టిర్రు హైదరాబాద్ చుట్టూ. ఇదంతా ఎక్కడిది? ఇవన్నిటికీ జవాబు చెప్పాలి ప్రజలకు. జవాబు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎవడో రౌడీ? అరే వాళ్ళు లుచ్చానా కొడుకు రౌడీ చీటర్ ఎవరే? కేటీఆర్ గారు మాట్లాడుతూ రౌడీ నేను ఒక్కటి అడుగుతా. అరే కేటీఆర్, నువ్వు ఒక్క అబ్బకు అయ్యకు పుట్టినోడు అయితే వాస్తవాలు మాట్లాడని నేర్చుకో. నీ అయ్య కేసీఆర్ 2,000 కోట్లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి ఆయనను సాకారం కోరిండు. నా పార్టీ నిలబడాలి, నాకు తిరగడానికి బండి లేదు, పార్టీ కోసం ఒక బండి కొనివని చెప్పి ఇదే శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి, నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ దగ్గరికి వచ్చి అక్కడ పార్టీ నిలబెట్టుకోవడం కోసం ఆయన ద్వారా ఆర్థిక సాగరం గురించి బండి కొనుక్కున్నాడు. ఆ రోజు 2001లో టీఆర్ఎస్ పార్టీకి ఆయనతోని కలిసిండు, ఆయనతోని కలిసి తిరిగిండు, ఆయనతోని కలిసి తాగిండు. ఎవరు? కేసీఆర్. అదేవిధంగా ఇదే మేయర్గా ఇదే శ్రీశైలం యాదవ్ను మేయర్గా నిలబెట్టిండు. మరి అప్పుడు ఈ గుండా అని తెలియదా? రౌడీ అని తెలియదా? ఇవాళ 2009 దాకా కూడా శ్రీశైలం యాదవ్తోని ఆయన సహకారం తీసుకున్నాడు, ఆయన సపోర్ట్ తీసుకున్నాడు, ఆయనతోని ఉన్నాడు, ఆయనతో తిన్నాడు, ఆయనతో దాగిండు, ఆయన సపోర్ట్ తీసుకొని ఇవాళ పార్టీని నిలబెట్టుకున్నాడు ఇక్కడ. మరి అప్పుడు గుండా రౌడీ అని తెలియదా శ్రీశైలం యాదవ్ గారు? మరి ఇప్పుడు ఎట్లా గుండా అవుతుండు, ఇప్పుడు ఎట్లా రౌడీ అవుతుండు? ఇవాళ వాస్తవాలు ఇక్కడ ప్రజలకు తెలుసు, జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ కానీ పేద ప్రజల పక్షాన ఉన్నాడు. కేటీఆర్ అంటోడికి వాడు లుచ్చనా కొడుకు లుచ్చ మాటలు మాట్లాడుతున్నాడు. ఇయ్యల్లో శ్రీశైలం యాదవ్ కానీ నీకు నవీన్ యాదవ్ కానీ ఒక్క పేద ప్రజలు, దళితులను కానీ,
ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఎవరినైనా బెదిరించి ఒక గుంట భూమి అలా తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వని వాడు ఒక అబ్బకు అయ్యకు ఉడితే కేటీఆర్ ఒక అబ్బకు అయ్యకు ఉడితే ఒక పేదోని దగ్గర ఒక దళితుని దగ్గర ఒక గుంట భూమి లేకుంటే 10 రూపాయలు తీసుకున్నాడు ప్రూఫ్ ఇవ్వను, లేకుంటే ఎస్టీల దగ్గర కానీ లేకుంటే మైనార్టీల దగ్గర కానీ లేకుంటే బీసీల దగ్గర కానీ పేద ప్రజల దగ్గర వాళ్ళు ఎవరినైనా బెదిరించి రూపాయి కానీ ఆటన కానీ గుంట భూమి కానీ లేకుంటే ప్లాట్ కానీ లేకుంటే ఒక వాళ్ళతోని ఒక 5 రూపాయలు కానీ తీసుకున్నట్టు ప్రూఫ్ ఇవ్వను వాడు ఒక అబ్బకు అయ్యగుట్టినట్టయితే పేద ప్రజల పక్షాన కొట్లాడినరు. నవీన్ యాదవ్ కానీ వాళ్ళ నాన్న శ్రీశైలం యాదవ్ కానీ వాస్తవానికి పేద ప్రజల పక్షాన ఉన్నారు. వాళ్ళు బడాబాబుల దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళ దగ్గర యుద్ధం చేసిర్రు తప్ప పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజలకు సాయం చేసుకుంటూ వచ్చిర్రు. ఇల్లు లేనికి ఇల్లు, భూమి లేనికి భూమి, ఇంత ఆర్థిక సహకారము ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను ఆదుకున్నారు. ఎవడు వాడు ఈ రాష్ట్రాన్ని ఎమ్మెత్తాడు. ఒకవేళ కేసీఆర్ని గిట్ట కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని గిట్ట గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మెత్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు చేసిండు. ప్రభుత్వం సొమ్మును లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోషేసిండ్రు వాళ్ళ కుటుంబం. ఇప్పుడు దాని మీదనే విచారణ జరుగుతున్నాయి, కేసులు అవుతున్నాయి. వాడు లుచ్చారా కొడుకు సర్వే లేదే వాడు కేటీఆర్ గారి దగ్గర కోట్ల 1000 కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ సర్వేల కోసం ఒక్కొక్కరికి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి మాకు సర్వేలు చేయి మా పార్టీకి వెళ్తుందని చెప్పించుకుంటున్నారు. ఎవడే లుచ్చే సర్వేలు? వాడెవడే లుచ్చా నా కొడుకులు? ఎవడేవాడు లుచ్చా నా కొడుకులు సర్వేలు చేసేటోడు? ప్రజల దగ్గరికి రండి, దమ్ముంటే వాడు ఎవడు సర్వేలు చేసేటోడు? మీరే అసలైన సర్వేలు. మీ మీడియా, మీరు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ మీడియా మీరందరూ కలిసి మీరు చెప్పండి, నమ్ముతారు. మీరు చెప్పండి. కానీ ఇక్కడ ఎవడో లుచ్చా నా కొడుకు మాట్లాడుతున్నాడు, నేను నాతో ఎందుకు చెప్తుండే? వాడు సర్వేలు ఎవడైనా చెప్పుకుంటాడా? వానికి 10 కోట్లు ఇచ్చిండు అనుకో, వాడి దగ్గర పైసలు ఉన్నాయి. కేటీఆర్ గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర పైసలు ఉన్నాయి. 1000 కోట్లు ప్రజలు దోచిన డబ్బు ఉంది కాబట్టి వాళ్ళకు అదవుతుంది. ఇంకోటి, వీడు ఎవడో శాస్త్రం చెప్పిండట, సొంత చెల్లె కవిత, సొంత చెల్లె అవునా, సొంత చెల్లె కవిత. వీడు ఆడిబిడ్డలకు సాయం చేస్తున్నట్టు బయట వచ్చి ప్రజల గురించి మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సొంత చెల్లె నాకు కేసీఆర్తో పంచాయతీ ఎక్కడి నుండి వచ్చిందా? ఇది మొదలు ఈ పంచాయతీ గురించి తేల్చవా బాబు. ఈ జూబ్లీ హిల్స్ ప్రజల ఆడిబిడ్డల గురించి మాట్లాడకు. సొంత చెల్లె కవిత జిల్లాలు పట్టుకొని తిరుగుతుంది పాపం. ఆదిలాబాదు, అటు మహబూబ్ నగర్, కరీంనగర్ ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంది. ఏంటిది? ఆమెను పట్టవాటిలి సొంత ఆడిబిడ్డను, కేటీఆర్ లుచ్చానా కొడుకు సొంత ఆడిబిడ్డను కవితను పట్టవాటిని బయటికి వెళ్ళగొట్టిడు. ఏమన్నది? కేసీఆర్ను ఉన్న సంపదల్లో మాకు సమానంగా పంచిపెట్టు అని కేసీఆర్ని అడిగింది. తండ్రిని అడిగిందయ్యా, బయట వాళ్ళని అడగలే. నేను నీకు పుట్టినాం. కేటీఆర్ కవిత పుట్టింది. కేటీఆర్ కవిత వాళ్ళు కేసీఆర్కు పుట్టిండ్రు కాబట్టి వాళ్ళు ఏమంటారు? మేము మా ఇద్దరికి అన్నావు కదా తండ్రి, మమ్మల్ని ఇద్దరికి అన్నావు కదా, 30,000 ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టున్నది, ఆ భూమిని సమానంగా వంచు అని చెప్పింది కవిత. ఆ భూమిని సమానంగా వచ్చి కేటీఆర్కు సగం నాకు సగం వచ్చి అన్నది. అక్కడ వచ్చింది లొల్లి అంతా. అదేవిధంగా అమెరికాలో 40,000 కోట్లు కేటీఆర్ కంపెనీ పెట్టుకున్నాడు, దాంట్లో నాకు వాటర్ రావాలని చెప్పింది కవిత. అదేవిధంగా దుబాయ్లో 30,000 కోట్లతో కేటీఆర్ కంపెనీ పెట్టిండు, దాంట్లోకి వెళ్ళి నాకు సగం వాటర్ రావాలని కవిత అడిగింది. లండన్లో 25,000 కోట్లతోని కంపెనీ పెట్టిండు, వ్యాపారం నడుతుంది అక్కడ, దాంట్లో సగం వాటర్ రావాలని కవిత అడిగింది. అడిగినందుకు పట్టబెట్టి నాతోని సమానంగా అడుగుతావని కవితను కేటీఆర్ అంటోడు, నాతోని సమానంగా వాటర్ అడుగుతున్నావు అని చెప్పి కేటీఆర్ తండ్రి కొడుకులు కలిసి పట్టబెట్టి కవితను బయటికి వెళ్ళగొట్టిరు. అనాథలాగా బయటికి నెట్టేసారు. సొంత బిడ్డని కేసీఆర్ చూడలేదు, సొంత చెల్లె అని కేటీఆర్ చూడలేదు. ఈ లుచ్చానా కొడుకులు దాన్ని బయటికి పెడితే కవితను రోడ్ల పడి పట్టుకొని తిరుగుతుంది పాపం. నా కొడుకులు సొంత చెల్లెకు న్యాయం చేయనోడు ఇక్కడ నా జూబ్లీ హిల్స్ ఆడిబిడ్డలకు న్యాయం చేస్తాడావా? వీడు తెలంగాణ ఆడిబిడ్డలకు వీడు సాయం చేస్తాడావా? ఈ జూబ్లీ హిల్స్ ఆడిబిడ్డలకు సాయం చేస్తాడావా? వీడు లుచ్చానా కొడుకు సొంత ఇంట్లోనే వీడు దోపిడీ సంపాదించిన డబ్బును సమానంగా వంచు అని అంటే పట్టవాటిని కవితను సొంత చెల్లెని బయటికి వెళ్ళేటువంటి కేటీఆర్ అంటాడు. ఇప్పుడు బయట వచ్చి మాట్లాడుతున్నట్లున్నాయో నాకు అర్థం కాదు. ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు న్యాయం చేస్తాడా? జూబ్లీ హిల్స్ ఆడిబిడ్డలకు సాయం చేస్తాడా వీడు? అందుకోసమే వీని మాట ఎవడు నమ్మే పరిస్థితి లేదు.
కేటీఆర్ గారు అనేటోడు పెద్ద లుచ్చా నా కొడుకు. సొంత శల్యను బయటికి వెళ్ళగొట్టాడు. వాళ్ళ ఆస్తి పంపకాల కాడ గొడవలు జరుగుతున్నాయి ఓ దిక్కు. ఇంట్లో శల్యనే అంటుంది వాస్తవమే కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని సొంత శల్య కవితనే ఒప్పుకుంటుంది కదా. వాస్తవమే మా అయ్య లక్షల కోట్లు సంపాదించింది వాస్తవమే కేసీఆర్ అని మొన్న ఆదిలాబాద్లో చెప్పింది బాబు, మహబూబ్ నగర్లో చెప్పింది మా అయ్య వాస్తవమే లక్షల కోట్లు సంపాదించిండు అని చెప్తుంది. మా అన్నగాడు లక్షల కోట్లు సంపాదించింది వాస్తవమే, మేము మా బావ హరీష్ రావు అనేటోడు లక్షల కోట్లు సంపాదించింది వాస్తవమే అని చెప్తుంది కదా. ఇలా వాళ్ళకి ఎట్లా ఓట్లేస్తారు? ఈ రాష్ట్రాన్ని నమ్మినోళ్ళు, ఈ రాష్ట్రాన్ని దోషినోడు ఇవాళ జూబ్లీ ప్రజలు కూడా ఎట్లా ఓట్లేస్తారు అని అడుగుతున్నాను. మేము ఇటండి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు కేటీఆర్ 10 ఏళ్ళు పరిపాలన చేసి. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చింది వాస్తవమే, మా రాహుల్ గాంధీ గారు హామీలు ఇచ్చింది వాస్తవమే. కానీ మేము హామీలని ఒకటి నెరవేర్చుతున్నాము. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు పెట్టాము. మొత్తం తెలంగాణలో ఉన్నట్టు రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికి కూడా ఫ్రీ బస్ అని పెట్టాము. అది అమలు చేశాము, ఫ్రీ బస్ ఇచ్చాము. అదేవిధంగా ఇవాళ